సూర్యుడు వచ్చిండి ఎండ కొడుతుంది, పొద్దుగాలు వచ్చారు, ఆకలి కూడా తెలుస్తలేదు. ఆకలి బాధ తెలియకుండా ఆకలిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ దీక్ష సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ మహాదీక్ష కదిలొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణ దీక్ష స్ఫూర్తిని నింపడానికి కోసము తెలంగాణ కేసీఆర్ వారసుడు సలసల మరిగే రక్తం కేసీఆర్ అయితే ఆ రక్తాన్ని కదిలించి తిరిగి తెలంగాణను సాధించి మళ్ళీ మన తెలంగాణ తీసుకొచ్చే మన రామన్న మనకు స్ఫూర్తిగా వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నేను దండవాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గంగలన్నకు, ప్రకాష్ అన్నకు, శాసనసభ్యులందరికీ దండాలు. ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. ఒక్కటైతే మాట్లాడచ్చు, రెండైతే మాట్లాడచ్చు, 365 రోజులు మాట్లాడినా కూడా తనివి తీరనటువంటి చరిత్ర గల యుగ పురుషుడు మన కేసీఆర్ గురించి మాట్లాడదు. కాబట్టి 1 నిమిషమో 2 నిమిషాలు అయ్యే పని కాదు ఇది. అయినంతలో ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తా. కేటీఆర్ అన్న మేము అమరవీల స్తూపానికి ఎల్ఎండిలో నివాళులు అర్పిస్తూ అలుగునూరులో అడుగు పెట్టగానే అన్న కళ్ళల్లో, రామన్న కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి. ఏందన్నా, నేను ఎన్నడూ కూడా రామన్న కళ్ళల్లో, ఎందుకనంటే రాముడు ఎప్పుడూ ఏడవలేదు, సీతమ్మ ఏడిసింది. కానీ ఎందుకనంటే కర్తవ్యంకు నిలబడే వాళ్ళు, కర్తవ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టారు. కానీ మొదటిసారి అలుగునూరులో అడుగుపెట్టిన రామన్న కళ్ళల్లో నీళ్లు చూసినా ఏమన్నా అయిందనంటే, ఈ అలుగునూరులో అడుగుపెట్టినటువంటి కేసీఆర్ నాకు గుర్తొస్తా ఉన్నాడు, ఆయన స్ఫూర్తి గుర్తొస్తా ఉన్నది. నా కళ్ళల్లో నీళ్లు కావు, ఈ నీళ్లు పోవాలని సాగునీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ గుర్తొచ్చినాడు. కాబట్టి నా కళ్ళలో గోదావరి నీళ్లు కనబడుతున్నాయి అన్న అని చెప్పేసి రామన్న గుర్తు చేసిండు. ఇది అలుగునూరు చరిత్ర. అట్లాంటి అలుగునూరుకో, అలుగునూరు మట్టికి దండాలు వెడుదమా, ఆడ కేసీఆర్ గుర్తులను తలుసుకుందమా, కేసీఆర్ దీక్షను తలుసుకుందామా, తలుసుకుందామా, తలుసుకోవలసిందే. తలుసుకోనోడు బేయిమానోడు, తలుసుకోనోడు కృతజ్ఞత లేనోడు. తెలంగాణ అంటే ఇమానం గల్ల బిడ్డలు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బిడ్డలంటే ఇమానం గల్ల బిడ్డలు. గా ఇమానమే ఉన్నది, గా కృతజ్ఞత ఉన్నది. కాబట్టి ఇలా వేలాదిగా కదిలొచ్చినటువంటి మీ ఆత్మను చూస్తూ ఉంటే మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, 2001 ఇదే కరీంనగర్ సాక్షిగా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏ నాయకుడైనా పదవుల కోసం ఉద్యమాలు మొదలుపెట్టిన వాడు ఉన్నాడు. కానీ తన పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం యుద్ధం మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన కేసీఆర్. ఏం చెప్పిండు ఆ రోజు? మొదటి మాటనే మొదలుపెట్టిండు, నేను ఇది తీసుకొస్తా, నాకు ఇట్లా చేయరని చెప్పలేదు. మొట్టమొదటిసారిగా నాయకుడు, నేను రామన్న కూడా నేను చాలా సందర్భాలలో గుర్తు చేసిన, రాజులు యుద్ధం చేస్తే సైన్యం ముందు పంపుతా ఉంటారు, నాయకుడు ముందు ఎవరైనా మనం మస్తుమని చూస్తా ఉన్నాం. ఇప్పుడు అరే మీరు ఓరే భయ్, మీరు పోయినాక నేను వస్తా అని చెప్తారు చాలా మంది నాయకులు. కానీ మన నాయకుడు నేను ముందు నడుస్తా, మీరు వెనక రండి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఏమన్నాడు? యాద్ చేసుకుందాం ఓ తెలంగాణ. ఇదే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ కాలేజీలో 2001 మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం సాక్షిగా నేను చెప్తా ఉన్నా. ఆ రోజు చెప్పిండు, ఓ తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణ ఉద్యమంలో నేను మొదలుపెట్టిన, నేను మీకోసం వస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించకుంటే నన్ను రాళ్లతో కట్టి తప్పనని మరణ మాగూలన్నీ రాసుకొని యుద్ధం మొదలుపెట్టినటువంటి త్యాగదనుడు మన కేసీఆర్. ఆ రోజు ఇదే 2009లో ఇదే అలుగునూరులో కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భంలో గోసిగొంగడి పెట్టుకొని నాకు ఆ రోజు ఒక మాట చెప్పిన నేను, అరే డప్పులాట డనక చూడు, అరే డప్పులాట డనక చూడు, కేసీఆర్ దీక్ష చూడు, డప్పులాట డనక చూడు, కేసీఆర్ దీక్ష చూడు, తెలంగాణ పోరుతో కళాకారుల పాటతో కదిలేటి ధూముదా
చూద్దాము జోడు కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని నాకు కనెక్షన్ లేదు. కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది గనమంది. కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నెలను నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా అమ్మా నన్ను కనమ్మా నేను కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని చెప్పేసి నెలలు నిండని పసిగుడ్డును కదిలించినటువంటి దీక్ష కదా మన కేసీఆర్ది అనుకున్నామా? పుట్టిన పిల్లగల్ల ఏడుపును చూసినాం, పుట్టిన పిల్లగాళ్ళు ఉద్యమం నెలబాలుడు జెండ మోసినటువంటి సందర్భం చూసినా కానీ నెలలు నిన్నని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను టప 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 తన్నుకుంటా నన్ను కనమ్మన్నటువంటి దీక్ష ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కనబడుతుందా అన్న? గది చరిత్ర, అది త్యాగాల చరిత్ర. ఆ దీక్షలో త్యాగం ఉన్నది కాబట్టి ఆ త్యాగాన్ని ఒక్కసారి మనము తలుసుకుందామా? ఏం తలుసుకుందాం? మన వీరుని చరిత్రను తలుసుకోవాలి, వీరుని త్యాగాన్ని తలుసుకోవాలి. ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే, ఆ బక్క పలుసని పెయ్యనత్తుకోవాలని ఉన్నదే. ఎంతమందికి ఉన్నదో చేతులెత్తండి. ఆ ఉక్కు గుండెను తాకాలని ఎంతమందికి ఉన్నదో చేతులెత్తండి. మీకు లేదా రామన్న? ఎస్, అందరికీ ఉంటుంది. ఏమన్నా నువ్వు చాలా అదృష్టవంతున్నాను, అమ్మతో చెప్తున్నా. కేసీఆర్ కలపలో ఉంటే నీ అమ్మ ఎన్ని పుణ్యాలు చేసుకున్నావు రామన్న నువ్వు. నేను ప్రామిస్ చెప్తున్నాను, మాకు తాగితే చాలనుకుంటున్నాము కానీ ఆ రక్తం పంచుకొని పుట్టినావు కదా నన్ను. చాలా సంతోషం అన్న. ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే, ఆ బక్క పలుసని పెయ్యి నెత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గుర్తుల్ని ఒక్కొక్కటిగా ఏరి రాసులు పొయ్యాలనున్నదే. సాగు అంచునుకు వెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ చరిత్రతో అంతాను తలుసుకోవాలని ఉన్నదే. మదిలో తలుసుకోవాలని, ఆ చరిత్రను తలుసుకోవాలని ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ చరిత్రలో మనము భాగస్వాములం చేసినందుకు అట్లాంటి వీరునికి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞతలు తప్ప. ఒక్కసారి మీ చప్పట్లతోని ఆయనకు అందరికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం. లేదు, స్టాండ్ ఆఫ్, అందరు నిలబడి మన వీరునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేద్దాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వము. సారు ఏమి ఇవ్వగలం? కేసీఆర్ దండాలు నీకు సారు, దండాలు నీకు సారు, దండాలు కేసీఆర్, దండాలు నీకు సారు, దండాలు కేసీఆర్, దండాలు నీకు సారు, దండాలు కేసీఆర్, దండాలు నీకు సారు, దండాలు తెలంగాణ పోరు నడిపిన వీరుడ దండాలు నీకు పోరు, దండాలు దండాలు నీకు సారు, దండాలు దండాలు నీకు సారు, దండాలు కేసీఆర్, దండాలు. నేను దండం మాత్రమే పెట్టగలను సార్ నీకు, ఎందుకంటే నీ దీక్ష ఈ తెలంగాణ భిక్ష, నీ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం. ఇలా స్వప్నాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న. ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఇలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ మహాదీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి కోసం మళ్ళీ మన రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నది కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే పచ్చని తెలంగాణలో
చిచ్చు పెట్టే కార్యం జరుగుతా ఉన్నది. బయట సౌండ్ వస్తలేడు చూడు. రైట్ రైట్ వస్తుంది. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడాలు జరుగుతూ ఉన్నది. ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఊరికే అన్నాడే. దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం. చెట్టు మీద పిటాలెగురవు ఎవడా నువ్వు అడ్డం నిలబడుతున్నా కింద కనబడాల వాళ్ళు. చెట్టు మీద పిటాలెగురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి. పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో. పని పాటలేక వలసపోతున్న నా తెలంగాణ గోసపోవాలని పల్లె పల్లెలో మలువాల్సినై పచ్చని మొలకలు పచ్చని పంట చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణను ఆగం చేసుకుంటామా? ఇవాళ కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్ళీ మొదలవ్వడానికి కోసమే ఈ అలుగునూరులో మళ్ళీ ఈ మహాదీక్ష సంగ్రామ దీక్షగా ఇలా మనం మార్చుకుంటా ఉన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నాతో చేతులు ఎత్తండి. ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఫోటోలు తీస్తున్న మీ మీద కేసులు పెడతారు. ఊకుంటారా? ఉత్తుతగా చెప్పకూరి కరెక్ట్ చెప్పని ఊకుంటారా? జైలు లేచినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కొట్లాడదామా? లాఠీలిరిగిన మీరందరూ ఓ అనాలి. లాఠీలిరిగిన లడాయి మానం లాఠీలిరిగిన లడాయి మానం పిడుగులు పట్ట మడుమలు నిప్పం పిడుగులు పట్ట మడుమలు నిప్పం సమాగయితమై సాగే పోరు సావోదేవో కేసురా జై బోలో తెలంగాణ గచ్చల రాజడివాన చల్ బోలో తెలంగాణ ఇదే మాట మీద ఉంటారు మీరు, లేకపోతే గిడికి వస్తురా. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ, అది మా అలుగునూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ రసమైన అందరు ఆకలి